అందరికీ నమస్కారం. హెల్ప్‌ఫుల్ వీడియోస్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడబోతున్నాం. అదే కాంటాక్ట్ లెన్స్‌లు మరియు క్యాన్సర్ మధ్య లింక్ గురించి. ఇప్పుడు నేను మిమ్మల్ని భయపెట్టాలని నా ఉద్దేశం కాదు. కాంటాక్ట్ లెన్స్‌లు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వ్యక్తుల దృష్టిని సరిచేయడానికి సురక్షితమైన మరియు ప్రభావవంతమైన మార్గం. అయితే కాంటాక్ట్ లెన్స్లను ఎక్కువసేపు ధరించడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని సూచించే కొన్ని ఆధారాలు ఉన్నాయి. 2017లో క్యాన్సర్ ఎపిడమాలజీ, బయోమార్కర్స్ అండ్ ప్రివెన్షన్ జర్నల్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం 10 సంవత్సరాలకు పైగా కాంటాక్ట్ లెన్సులు ధరించే వ్యక్తులు కార్నియల్ క్యాన్సర్ను అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. కార్నియల్ క్యాన్సర్ అనేది కంటి యొక్క స్పష్టమైన ముందు భాగాన్ని ప్రభావితం చేసే అరుదైన క్యాన్సర్. ఎక్స్టెండెడ్ వేర్ కాంటాక్ట్ లెన్సులు ధరించే వ్యక్తులు కార్నియల్ క్యాన్సర్ను అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనం కనుగొంది. ఎక్స్టెండెడ్ వేర్ కాంటాక్ట్ లెన్సులు వరుసగా 6 రాత్రుల వరకు ధరించేలా రూపొందించబడ్డాయి. అయినప్పటికీ ప్రజలు వరుసగా 3 రాత్రుల వరకు మాత్రమే పొడిగించిన కాంటాక్ట్ లెన్సులను ధరించాలని వైద్యులు ఇప్పుడు సిఫార్సు చేస్తున్నారు. కాంటాక్ట్ లెన్సులు ధరించడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎందుకు పెరుగుతుందో ఖచ్చితంగా చెప్పలేం. అయితే ఒక అవకాశం ఏమిటంటే కాంటాక్ట్ లెన్సులు కంటి ఉపరితలంపై బ్యాక్టీరియా మరియు ఇతర హానికరమైన పదార్థాలను బంధించగలవు. ఈ పదార్థాలు కంటికి చికాకు కలిగిస్తాయి మరియు మంటకు దారితీస్తాయి. మంట అనేది క్యాన్సర్కు తెలిసిన ప్రమాద కారకం. మీరు కాంటాక్ట్ లెన్సులు ధరించినట్లయితే మీ డాక్టర్ సూచనలను జాగ్రత్తగా పాటించడం చాలా ముఖ్యం. మీ లెన్స్లను క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా చూసుకోండి మరియు సిఫార్సు చేసినంత తరచుగా వాటిని మారుస్తూ ఉండండి. మీరు రెగ్యులర్ కంటి పరీక్షల కోసం మీ వైద్యుడిని కూడా చూడాలి. కాంటాక్ట్ లెన్సులు మరియు క్యాన్సర్ మధ్య సంభావ్య లింక్ గురించి మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే మీ డాక్టర్తో మాట్లాడండి. కాంటాక్ట్ లెన్సులు మీకు సరైనవో కాదో నిర్ణయించుకోవడంలో వారు మీకు సహాయం చేయగలరు మరియు మీ క్యాన్సర్ను అభివృద్ధి చేసే ఆ ప్రమాదాన్ని ఎలా తగ్గించాలో దానిపై సలహాలను అందించగలరు. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో ఉపయోగకరంగా ఉందని నేను ఆశిస్తున్నాను. మీకు సమాచారంగా అనిపిస్తే దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నేను మిమ్మల్ని మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.